రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ సస్పెన్షన్ కు గురయ్యారు. అరవింద్ కుమార్ పై శాఖపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకున్న నేపథ్యంలో సస్పెన్షన్ వేటు పడింది. ఫార్ములా ఈ కేసును ఏసీబీ దర్యాప్తు చేసింది. అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్ కు ఇప్పటికే కేంద్రం అనుమతి ఇచ్చింది. ఫార్ములా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ సస్పెన్షన్ కు గురయ్యారు. అరవింద్ కుమార్ పై శాఖపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకున్న నేపథ్యంలో సస్పెన్షన్ వేటు పడింది. ఫార్ములా ఈ కేసును ఏసీబీ దర్యాప్తు చేసింది. అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్ కు ఇప్పటికే కేంద్రం అనుమతి ఇచ్చింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఫార్ములా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకుంది. ఎందుకంటే ఇప్పటికే సస్పెన్షన్ కూడా గురి చేసింది. అయితే ఇప్పటికీ కేసుకు సంబంధించి ఫార్ములా ఈ కేసులో ఏసీబీ అధికారుల దర్యాప్తులో వేగవంతం చేశారు. అయితే అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్ కి ఇప్పటికే కేంద్రం కూడా అనుమతించిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి కూడా ప్రధానంగా ఇప్పటికే పూర్తిగా దీనికి సంబంధించి అన్ని ఆధారాలు కూడా సేకరించిన పరిస్థితి చూస్తున్నాము. అయితే గతంలో ఈ ఏసీబీ అధికారులు అరవింద్ కుమార్ ఐఏఎస్ అధికారిని కూడా పలుసార్లు విచారణ కొనసాగించారు. అయితే మనీ ట్రాన్సాక్షన్ విషయంలో ఇలా జరిగింది, అంతేకాకుండా ఇందులో ఎవరెవరి హస్తం ఉందనే దానిపైన కూడా పూర్తిగా దర్యాప్తు కూడా జరిపారు. అయితే తాజాగా ప్రాసిక్యూషన్ కి మాత్రం కేంద్రం అనుమతి ఇవ్వడంతో మన ఈ యొక్క ఛార్జ్ షీట్ కూడా ఏసీబీ కోర్టులో కూడా దాఖలు చేస్తారు. దాని తర్వాత ప్రాసిక్యూషన్ కూడా కోర్టు అనుమతిస్తుంది. ఆ నేపథ్యంలో అరవింద్ కుమార్ కూడా ప్రాసిక్యూషన్ చేస్తారు. అయితే ఈ ఫార్ములా కేసుకు సంబంధించి ప్రధానంగా కోట్లాది రూపాయలు ఇతర దేశాలకు కూడా సంబంధించిన కంపెనీలు కూడా ట్రాన్సాక్షన్ జరిగిన నేపథ్యంలో ఏ విధంగా మరి ట్రాన్సాక్షన్ జరిగిందని దానిపైన కూడా ప్రధానంగా అరవింద్ కుమార్ విచారణ కొనసాగిస్తారు. అయితే అరవింద్ కుమార్ ఇచ్చిన వాల్మీ స్టేట్మెంట్ ఆధారంగా కూడా కేసు చాలా కీలకంగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓవరాల్ గా మాత్రము ప్రాసిక్యూషన్ కి కేంద్రం అనుమతి ఇవ్వడంతో ఏసీబీ అధికారులు దర్యాప్తులు కూడా వేగవంతం చేస్తారు. రైట్, థ్యాంక్ యూ పవన్.